వస్తుంది. సో ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా హెయిర్ ప్యాక్ని పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ మనము హెయిర్కి ముందున్న వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలాగా హెయిర్ మొత్తానికి ఫ్రంట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసేసుకున్న తర్వాత కొంచెం లూజ్గా ముడిలాగా వేసుకోవాలి. సో చూసారా, ఇలాగా కొంచెం లూజ్గా ముడిలాగా వేసుకొని ఇలాగా రోల్ చేసుకుంటూ ముడి వేసుకోవాలి. ఇంక ఇలాగా 2 సైడ్స్ పార్టిషన్స్ లాగా తీసుకొని హెయిర్ మొత్తానికి ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలాగ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ 2 సైడ్స్ పార్టిషన్స్ లాగా తీసుకొని హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని ముడిలాగా వేసేసుకుంటూ ఉండాలి. ఇలాగ హెయిర్ మొత్తం లాస్ట్ వరకు వచ్చేంత వరకు ఇలాగ ముడి వేసుకుంటూ ప్యాక్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. సో మీకు నేను చెప్పేదానికంటే వీడియోలో చూపిస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసారా, హెయిర్ మొత్తానికి ఇలాగా 2 సైడ్స్ పార్టిషన్ లాగా తీసేసుకుంటూ ముడి వేసుకుంటూ ఇలాగా లాస్ట్ వరకు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ